దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన వక్ఫ్ సవరణ బిల్లు 2025కు లోక్సభ ఆమోదం తెలిపింది. సుమారు 14 గంటల పాటు లోక్సభలో చర్చ జరిగింది. సుదీర్ఘ చర్చ తర్వాత వక్ఫ్ బిల్లుకు ఆమోదం లభించింది. దీనిని రాష్ట్రపతికి పంపించారు. ఈ వక్ఫ్ బిల్లుపై వివాదం ఎందుకు వస్తుంది? వక్ఫ్ బిల్లును ప్రతిపక్షాలు, కొన్ని ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, ఇండియా కూటమి నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మైనారిటీ హక్కులను హరించేందుకు మోదీ ప్రభుత్వం ఈ బిల్లును సవరిస్తుందని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. వక్ఫ్ భూములపై ప్రభుత్వ నియంత్రణ పెంచేలా తాజా బిల్లు ఉందని మండిపడుతున్నారు. వక్ఫ్ బోర్డుల స్వతంత్రాన్ని తగ్గించే కుట్రగా భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను భవిష్యత్తులో ప్రైవేటీకరణ చేయడానికి దారితీస్తుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ముస్లిం మత పెద్దలు, ఇతర మతపరమైన వ్యక్తులు కూడా ఈ బిల్లుకు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ బిల్లు ఎవరికీ వ్యతిరేకం కాదని, వక్ఫ్ భూముల పరిరక్షణ, అక్రమాల నియంత్రణ కోసమే తీసుకొస్తున్న చట్టం అని చెప్తున్నారు. వక్ఫ్ బోర్డులపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అవినీతి పెరుగుతుందని, వక్ఫ్ భూములు అన్యాకృతం అవుతున్నాయని ప్రభుత్వ వాదన. వక్ఫ్ బోర్డు పనితీరు మెరుగుపరిచేందుకు మరింత పారదర్శకత అవసరమని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ప్రభుత్వం కొన్ని నియంత్రణలు తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. వక్ఫ్ బిల్లు 2024 సవరణలను పరిశీలిస్తే 1995 నాటి వక్ఫ్ చట్టంలో సెక్షన్ 40ను తొలగించాలని ప్రతిపాదన తీసుకొచ్చింది. ఏదైనా ఒక ఆస్తి వక్ఫ్ బోర్డుదా కాదా అని ఈ సెక్షన్ నిర్ణయిస్తుంది. కోర్టు విస్తృత అధికారాలను ఈ సెక్షన్కు కట్టబెట్టింది. ఏదైనా ఆస్తికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేయాలని ఈ బిల్లు సూచిస్తుంది. దీంతో ఈ ఆస్తిని అసెస్మెంట్ చేయవచ్చని బిల్లులో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒక ప్రాపర్టీ వక్ఫ్ ఆస్తినా లేక ప్రభుత్వ భూమినా అనే విషయంలో జిల్లా కలెక్టర్ నిర్ణయమే ఫైనల్, ఆయన నిర్ణయమే అంతిమమని ఈ బిల్లులో ప్రతిపాదించారు. వక్ఫ్ అంటే ఏంటి? ఇస్లాం సాంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ ఆస్తులన్నీ భగవంతుడికి చెందుతాయని భావించడం వల్ల వాటిని అమ్మడం లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం చేయకూడదు. విస్తృత సంఖ్యలో ఉన్న వక్ఫ్ భూములను మసీదులు, మదర్సాలు, శ్మశాన వాటికలు, అనాథాశ్రమాల నిర్మాణం కోసం ఉపయోగించారు. ఇంకా అనేక భూములు అన్యాకృతం అయ్యాయి. భారతదేశంలో వక్ఫ్ సాంప్రదాయం 12వ శతాబ్దంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులైన ఢిల్లీ సుల్తాన్ల పాలనతో మొదలైంది. ఈ ఆస్తులన్నిటినీ 1995 వక్ఫ్ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులు నిర్వహించాలి. ఈ బోర్డులో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజాప్రతినిధులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, అలాగే ఇస్లామిక్ స్కాలర్లు, వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజర్లు ఉంటారు. మన భారతదేశంలో వక్ఫ్ బోర్డులే అతిపెద్ద భూస్వాములని ప్రభుత్వం చెప్తుంది. దేశవ్యాప్తంగా దాదాపు 8,72,351 వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ 9,40,000 ఎకరాల్లో ఉన్నాయి. వీటి విలువ 1,20,00,000 కోట్లు ఉంటుందని అంచనా. వక్ఫ్ బోర్డులలో అవినీతి తీవ్రమైన అంశమని ముస్లిం సంఘాలు అంగీకరిస్తున్నాయి. అనేక మంది వక్ఫ్ బోర్డు సభ్యులు నిబంధనలు ఉల్లంఘించి కబ్జాదారులతో రాజీ పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆస్తుల్లో గణనీయమైన భాగాన్ని వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఆక్రమించాయని విమర్శకులు అంటున్నారు. భారతదేశంలో ముస్లింల సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచార్ కమిటీ తన నివేదికలో వక్ఫ్ చట్టంలో సంస్కరణలు అవసరమని సూచించింది. వక్ఫ్ బోర్డుల ఆధీనంలోని ఆస్తులతో పోల్చుకుంటే వాటి మీద బోర్డులకు అందుతున్న ఆదాయం చాలా తక్కువ అని కమిటీ అభిప్రాయపడింది. వక్ఫ్ బోర్డుల ఆధీనంలో ఉన్న భూములను సక్రమంగా ఉపయోగించుకుంటే వాటి మీద ఏటా 1,20,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని ఈ కమిటీ ఓ అంచనా వేసింది. కానీ కొన్ని అంచనాల మేరకు ప్రస్తుతం ఆదాయం 200 కోట్ల రూపాయలు మాత్రమే ఉందంట. వక్ఫ్ భూములను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని అన్యాకృతం చేయడం సాధారణంగా మారింది అని సచార్ కమిటీ పేర్కొంది. గుర్తు తెలియని వ్యక్తుల కబ్జాల్లో ఉంది అని అధికారులే రికార్డులో నమోదు చేసినట్లు కొన్ని వందల కొద్ది సంఘటనలు తన నివేదికలో నమోదు చేసింది. దాదాపు 58,889 వక్ఫ్ స్థలాలు ప్రస్తుతం అన్యాకృతమైనట్లు ప్రభుత్వం లెక్కలు చెప్తున్నాయి. మరో 13,000 ఆస్తులు కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. ఇక కొన్ని లక్షల కోట్ల విలువైన ఆస్తుల గురించి సమాచారమే లేదు. సచార కమిటీ సూచనలను కూడా సవరణ బిల్లులో పరిగణలోకి తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలోనే చెప్పింది. ఈ ఆస్తులను ముస్లింలలో ఉన్నత వర్గాలు నిర్వహిస్తున్నాయని,
అందుకే వఫ్ చట్టాన్ని సవరణలు అవసరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గతంలో ఈ కామెంట్ చేశారు. అయితే ఈ కొత్త బిల్లులోని వివాదాలు ఏంటి? గడిచిన 2 ఏళ్లలో వఫ్ కు సంబంధించి దేశంలోని వివిధ హైకోర్టులలో 120కు పైగా వఫ్ చట్టంలో సవరణలు ప్రతిపాదించిన తర్వాత ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. వఫ్ యాక్ట్ చెల్లుబాటును సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. జైనులు, సిక్కులు, ఇతర మైనార్టీలకు ఇటువంటి చట్టాలు వర్తించినప్పుడు వఫ్ చట్టం మాత్రం ఎలా చెల్లుబాటు అవుతుందని పిటిషన్లు సవాల్ చేశారు. కొత్త బిల్లులో పొందుపరిచిన ప్రొవిజన్లలో ఎలాంటి ముస్లిం ఆస్తులను దానం చేయవచ్చో వివరించారు. తనకు యాజమాన్య హక్కులు ఉండి 5 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా ముస్లిం మతాన్ని ఆచరించిన వ్యక్తి మాత్రమే ఆస్తులను దానం చేయడానికి అర్హుడని పేర్కొన్నారు. వఫ్ చట్టంలో 2 రకాల ఆస్తులను ప్రస్తావించారు. ఇందులో అల్లా పేరుతో ఉన్న వఫ్ ఒకటి, అల్లాకు అంకితం చేసిన వారసత్వ హక్కులు లేని ఆస్తులను వఫ్ అల్లాగా పేర్కొన్నారు. రెండోది వఫ్ అలాల్ ఔలద్, అంటే వఫ్ ఆస్తులను దాని వారసులు చూసుకుంటారు. అయితే వారసత్వ హక్కులలో మహిళల వారసత్వ హక్కులను రద్దు చేయకూడదని ఈ కొత్త బిల్లులో నిబంధనలు విధించారు. విరాళంగా ఇచ్చిన ఆస్తి ప్రభుత్వ ఖాతాలోకి వస్తే జిల్లా కలెక్టర్ దానిని వితంతువులు, అనాథల సంక్షేమానికి వినియోగించగలుగుతారు. ఒకవేళ ఆ ఆస్తి లేదా భూమి ఇప్పటికే ప్రభుత్వ ఆధీనంలో ఉండి వఫ్ బోర్డు కూడా వఫ్ ఆస్తిగా పేర్కొన్నట్లయితే కొత్త బిల్లు ప్రకారం వఫ్ హక్కు జిల్లా కలెక్టర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. కలెక్టర్ నివేదిక తర్వాత ఆ ఆస్తిని ప్రభుత్వ ఆస్తిగా అంగీకరిస్తే అది రెవెన్యూ రికార్డులో ఎప్పటికీ ప్రభుత్వ ఆస్తిగా నమోదవుతుంది. ఇక ఈ కొత్త బిల్లులో వక్ఫ్ బోర్డుకున్న సర్వ హక్కులను రద్దు చేశారు. ఈ బిల్లులోని నిబంధనల మేరకు వక్ఫ్ బోర్డు సర్వే నిర్వహించి ఒక ఆస్తి వక్ఫ్దో కాదో చెప్పడానికి వీల్లేదు. ప్రస్తుత చట్టంలో వక్ఫ్ బోర్డుకు చెందిన సర్వే కమిషనర్ కు వక్ఫ్ క్లెయిమ్ చేసిన ఆస్తులను సర్వే చేసే అధికారం ఉందని, అయితే ప్రతిపాదిత బిల్లులో సవరణ తర్వాత ఈ అధికారాన్ని సర్వే కమిషనర్ నుంచి తొలగించి జిల్లా కలెక్టర్కు అప్పగిస్తారు. అభ్యంతరాలు లేవనెత్తిన ప్రతిపాదిత బిల్లులోని ఇతర నిబంధనలు వక్ఫ్ కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించినవి. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యులందరూ ముస్లింలుగా ఉండడం తప్పనిసరి. అయితే ప్రతిపాదిత బిల్లులో 2 ముస్లిమేతర సభ్యుల నిబంధనలు కూడా చేర్చారు. దీంతో పాటు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ముస్లిం సభ్యుల్లో 2 మహిళా సభ్యులు తప్పనిసరి చేశారు. షియా, సున్నీలతో పాటు బొహ్రా, అగాఖానీలకు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయాలని బిల్లులో ఇతర ప్రతిపాదనలు ఉన్నాయి. లోక్సభలో ప్రవేశపెట్టినప్పటి నుంచి తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే భయం ప్రజల్లో ఉంది. ఈ బిల్లును ప్రవేశపెట్టడంతో వక్ఫ్ సంబంధిత వివాదాలను పరిష్కరించడం సులభం అవుతుందని ప్రభుత్వం చెప్తుంది.